యూ మస్ట్ ప్రిపేర్ ఫర్ దట్. అలాగే మాట్లాడు, అలాగే ఆలోచించు. అంటే నువ్వు ఎలా ఆలోచించాలి అనే నేరేటివ్ థింకింగ్ నీకు ఇస్తారు వాళ్ళు. ఈ నేరేటివ్ థింకింగ్ ప్రకారం నువ్వు ఆలోచించలేదా, నువ్వు ద్రోహి, నువ్వు అన్యాయం చేసినట్టు, నువ్వు అడ్డంగా మాట్లాడినట్టు, నీలాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు. అంటే సాధారణంగా ఏ సమాజంలోనైనా సరే బుర్ర పెట్టి వాడేవాడిని మేధావి అంటారు. ఇక్కడ బుర్ర తక్కువ వాడిని మేధావి అంటారు, బుర్ర పెట్టి వాడేవాడిని ఏదో ఒక ఉన్మాదం వైపుకి తీసుకెళ్తారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఒక రకంగా అదృష్టవంతుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇక్కడ లేకపోవడం. పొరపాటున ఆ రోజున కడపలో ఉంటే ఈయనే చంపేసి వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడని చెప్పేవాళ్ళు. అతను అదృష్టవశాత్తు ఎక్కడో ఉండటం, సాయంత్రం దాకా అతను రావడానికి పట్టడం జరిగింది. అతను కనుక ఆ రోజునే కనుక అక్కడే ఉండుంటే కనుక ఈ పాటికి ఏదో ఒక విధంగా అతనేం చెప్పేవాడు. ఫస్ట్ ఏమో జగనే జయించాడు. ఎందుకు జయించాడయ్యా అంటే ఎంపీ సీట్ అడుగుతాడు. ఎంపీ టికెట్ ఇచ్చేవాడు ఎవడయ్యా? జగను. టికెట్ ఇచ్చే జగను తను టికెట్ ఇవ్వను పోవయ్యా అంటే అయిపోతుంది కదా, పొడి చేయాలా? ఇప్పుడు ఆ లెక్కనైతే ఎంతోమంది టికెట్లు అడిగారు, ఇవ్వలేదు, వాళ్ళందరినీ పొడి చేశాడా జగను? లేదు, దాంతో పార్టీ లాక్కుంటాడని సగం మందిని చీల్చేస్తారని. ఆయనకే దిక్కు మొక్కు లేదు, ఆయన వచ్చి పార్టీని చీలుస్తాడని ఈయన భయపడిపోతాడు. పోనీ కుటుంబంలో చీలికలు తెస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఏమన్నా జగన్ వెనక్కి తగ్గాడా కుటుంబంలో చీలికల విషయంలో? అప్పుడైనా అంతే ఉంటుందిగా, అంతమించి ఇంక తేడా ఏముంది? అతను కుటుంబంతో గొడవలు పెడతాడు, చీలుస్తాడు వివేకానంద రెడ్డి.